కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా అవతరించింది. మాతా శిశు సంరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. బాలింతలకు పౌష్టికాహారం, దవాఖానా చెకప్కు ప్రభుత్వమే తీసుకెళ్లడం, టిఫా యంత్రాలు, గర్భిణులకు కేసీఆర్ కిట్ వంటివి అమలు చేయడంతో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆర్బీఐ తాజా నివేదిక కితాబిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం కునారిల్లగా 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేసింది. వైద్య రంగంలో దేశంలోనే అగ్రభాగానికి చేరింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో అమలు చేసిన విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలు, మానవీయ పథకాలు ప్రజా వైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. క్షేత్రస్థాయిలో బస్తీ దవాఖానాలు, సబ్ సెంటర్లు, పిహెచ్సిలు ఉత్తమ సేవలు అందిస్తే జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో స్పెషాలిటీ సేవలు చెంతకు చేరాయి. ముఖ్యంగా మాతా శిశు సంరక్షణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కార్యాచరణ అద్భుత ఫలితాలనిచ్చింది. కేవలం 7 ఏళ్లలోనే 40% పైగా మాతా శిశు మరణాలను తగ్గించింది. ప్రభుత్వ దవాఖానాలపై నమ్మకాన్ని పెంచింది. ప్రైవేటును మించి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు జరిగాయి. ముఖ్యంగా కేసీఆర్ కిట్ వంటి పథకాలతో అనేక కోణాల్లో ప్రయోజనాలు కలిగాయి. స్వరాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో మాతా శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి. మాతృ మరణాల రేటు 81గా ఉండగా శిశు మరణాల రేటు 35 ఉండేది. అత్యధిక మాతా శిశు మరణాలు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉండేది. దీంతో మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కేసీఆర్ ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేసింది. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణీలు ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పనులకు వెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. అదే సమయంలో వారికి పోషకాహారం కూడా అందటం లేదని తేలింది. దీంతో గర్భిణీలు ఇంట్లో ఉండి పోషకాహారం అందేలా ఏం చేయవచ్చో ఆలోచించింది. ప్రత్యేకంగా అధికారులతో కమిటీని వేసి పథకాలకు రూపకల్పన చేసింది. ఈ క్రమంలోనే ముందుగా కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం బంపర్ హిట్ అయింది. దీనికి అనుబంధంగా అమ్మఒడి, ఆరోగ్య లక్ష్మి, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలు అమలు చేసింది. ఫలితంగా మాతా శిశు మరణాలు తగ్గించడంలో విజయం సాధించింది. కేవలం 7 ఏళ్లలోనే మాతా శిశు మరణాలు 40% పైగా తగ్గాయని ఆర్బీఐ నివేదికే స్పష్టం చేసింది. దీనిని బట్టే ఈ పథకాలు ఏ స్థాయిలో విజయం సాధించాయో అర్థం చేసుకోవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. పేదలు నిరక్షరాస్యత వల్ల అవగాహన లేని కొందరు ఇంటి వద్దే ప్రసవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వ దవాఖానలో ప్రసవిస్తేనే కేసీఆర్ కిట్ 2వ విడత నగదు సాయం 4,000, ఆడబిడ్డ పుడితే 5,000 అందించాలని నిబంధన విధించారు. దీంతో పాటు 2,000 విలువైన తల్లి, బిడ్డకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్ అందిస్తున్నారు. దీంతో దేశంలో 100% సురక్షిత ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. మరోవైపు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. 2022లో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 61% నమోదయ్యాయి. ఇది ప్రైవేట్ కన్నా 20% అధికం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలు 32% ఉంటే ఇప్పుడు డబల్ అయ్యింది. కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి వాహనాలు, ఆరోగ్య లక్ష్మి ఇలా బిడ్డలు గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రతి దశలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. మాతృ మరణాల రేటు 2014-16లో 81 ఉండగా 2018-20 నాటికి 43కు తగ్గినట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. శిశు మరణాల రేటు 2014లో 35 ఉండగా 2020 నాటికి 21కి తగ్గింది. మరోవైపు ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యలోనూ గణనీయమైన మార్పు కనిపించింది. రాష్ట్ర ఏర్పడే నాటికి ప్రభుత్వ దవాఖానాల్లో 30%, ప్రైవేటు దవాఖానాల్లో 70% ప్రసవాలు జరిగితే 10 ఏళ్లలో ఈ సంఖ్య రివర్స్ అయింది.
కాంగ్రెస్ ఏడాది పాలనలోనే మళ్లీ తిరోగమన దిశ ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కిట్ పథకాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే తమ ఖాతాల్లో డబ్బులు పడటం లేదని గర్భిణీలు, బాలింతలు వాపోతున్నారు. కిట్లో భాగంగా ఇచ్చే సరుకుల కిట్ను కూడా ఆపేసినట్లు చెబుతున్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. సాధారణ ప్రసవాలపై పర్యవేక్షణ కోరవడంతో సిజేరియన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.